హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. స్పృహలో లేని గగన్ చేతులు పట్టుకొని కృష్ణప్రసాద్, నేను చచ్చిపోయేలోపు ఒక్కసారైనా నానా అని పిలుస్తావా అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. నీతో నానా అని పిలిపించుకొని ఆ తరువాత నేను చచ్చిపోయినా పర్వాలేదురా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ దృష్టిలో నేను హీరోని, ఇప్పుడు కూడా అలానే హీరోగా ఉండాలనుకుంటున్నానురా. ఆ దేవుడు నా కోరిక ఎప్పటికి తీరుస్తాడో ఏంటో. దేవుణ్ణి అనుకోవటం ఎందుకు లేరా? దేవుడికి అసలు మనసే లేదు. నిజంగా ఆ దేవుడికి మనసు అనేది ఉంటే బుల్లెట్ నీకు తగిలేలా చేస్తాడారా? నువ్వు ఎంత మంచివాడివి, ఎదుటివారి కష్టంలో ఉన్నాడంటే అస్సలు చూడలేవు. అలాంటి నీకు బుల్లెట్ తగిలేలా దేవుడు చేశాడురా అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలినా బాగుండు, నా ప్రాణం పోయినా బాగుండు అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటే అప్పుడే నర్సు వచ్చి, సార్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ సార్ అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుంచి కంట వెంట తడి తుడుచుకొని వెళ్ళిపోబోతూ ఉండగా గగన్ నానా అని పిలవటంతో కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మిమ్మల్నే నానా అని గగన్ అంటూ ఉంటాడు. రే, నన్ను నానా అని పిలిచావా అని కృష్ణప్రసాద్ ఎమోషనల్గా అడుగుతూ ఉంటాడు. అవును, మిమ్మల్నే నానా అని పిలిచాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఒరే, ఇది నాకు కలో నిజమో అర్థం కావట్లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇది నిజమే నానా అని గగన్ చెప్తూ ఉంటాడు. ఎన్ని రోజులకి నీ నోటితో నానా అని పిలిపించుకున్నాన్రా, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదురా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు చచ్చిపోతే మా పైన ప్రేమను ఎవరు చూపిస్తారు నానా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, నీలో ఇంత మార్పు ఏంటో నాకు అర్థం కావట్లేదు, అసలు నాకు ఇదంతా కలలా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అపూర్వ కార్కి జీపీఎస్ ట్రాక్ ఫిక్స్ చేయటం వల్ల అపూర్వ లొకేషన్తో పాటు అపూర్వ నక్షత్ర మాట్లాడుకున్న మాటలన్నీ కూడా గగన్ వింటాడు. అప్పుడు అపూర్వ నక్షత్రతో, బేబీ, నా నుంచి ఎవరు తప్పించుకోలేవరు. ఆ రోజు ఆ కృష్ణప్రసాద్ మీ నాన్నకు నిజం ఎక్కడ చెప్తాడోనని, ఆ శారదకు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మీరాకిచ్చి పెళ్లి చేశాను. నిజం చెప్పాలంటే ఆ కృష్ణప్రసాద్ తప్పే లేదు. ఆ కృష్ణప్రసాద్ని కావాలని నేనే ఈ విషయంలో ఇరికించాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఆ కృష్ణప్రసాద్ శోభచంద్ర చావుకి నేనే కారణమని ఏదో ఒక రోజు మీ నాన్నకు ఎక్కడ చెప్తాడోనని చెప్పి మీరాకి ఆ కృష్ణప్రసాద్కి పెళ్లి చేసి శారదతో పెళ్ళైన విషయాన్ని మీ నాన్నకు చెప్పొద్దని చెప్తే నిన్ను చంపేస్తారని బెదిరించాను. అంతేకాదు, చెల్లెలు మొగుడువు కాబట్టి శోభచంద్ర అక్క ఉన్న ఫ్యాక్టరీకి నిప్పంటించింది నువ్వేనని ఏదో ఒక రోజు బావకు తెలిసినా కూడా నువ్వు మీరా మెడలో తాళి కట్టడం వల్ల నిన్ను వదిలేస్తాడు అని చెప్పి ఆ కేపీని నమ్మించి మీరా మెడలో తాళి కట్టించాను. శారదత్తయ్యకు అంత ఈజీగా మామయ్య ఎలా అన్యాయం చేశాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. బేబీ, దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. కేపీ మీరా మెడలో తాళి కట్టకపోతే శారదను, కేపీ పిల్లలైన గగన్, పూరిల్ను చంపేస్తానని ఆ రోజుల్లోనే కేపీని బెదిరించాను. కేపీ భయపడిపోయి చచ్చినట్టు తన పిల్లల్ని, తన భార్యను కాపాడుకోవడం కోసం మీరా మెడలో తాళి కట్టాడు అని అపూర్వ నక్షత్రకు కారులో వెళ్తూ చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా జీపీఎస్ ట్రాక్ ద్వారా గగన్ వింటూ ఉంటాడు. ఇదంతా గగన్ కృష్ణప్రసాద్ని చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మీరు ఎన్నోసార్లు నా తప్పు లేదురా, ఇదంతా కూడా అపూర్వ తప్పే అని చెప్తున్నా నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి నాన్న అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒరే గగన్, నాకు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు నాన్న అని పిలిచినందుకే నేను పరవశించిపోతున్నాను. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఎగిరి గంతేస్తుందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చాలురా, చాలు, ఈ జీవితానికి ఇంతకు మించి నేను ఏమీ కోరుకోవట్లేదు. ఈ విషయం వెంటనే భూమికి శారదకు చెప్పాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు.
నాన్న గగన్, నువ్వు రెస్ట్ తీసుకో, ఈ విషయం భూమికి శారదకు చెప్పేసి వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక మరోవైపు బొమ్మల ఫ్యాక్టరీ కొన్న అతను శరత్చంద్ర ఇంటికి వస్తాడు. శరత్చంద్ర గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. డాక్యుమెంట్ తీసుకొచ్చాను సార్, మీరు సంతకం పెట్టేస్తే ఇక బొమ్మల ఫ్యాక్టరీ మా పేరు మీదకి వచ్చేస్తుంది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఈ బొమ్మల ఫ్యాక్టరీ భూమి పేరు మీదే ఉంది. మా యావదాస్తంతా కూడా చెప్పాలంటే భూమిదే. భూమి ఒక్కటి సంతకం పెడితే సరిపోతుంది. అమ్మ భూమి, ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు, డీల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. సరేనా అని చెప్పి భూమి డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టబోతూ ఉండగా సడన్గా గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి డాక్యుమెంట్లన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అనుకోకుండా శోభచంద్ర ఫోటో గాలికి బాగా ఊగుతూ ఉంటుంది. అది చూసిన భూమి, నానా, ఈ ఫ్యాక్టరీని అమ్మకపోవడమే మంచిదేమో, నేను సంతకం పెట్టలేవను నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. శరత్చంద్ర షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావేంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అమ్మకు ఈ ఫ్యాక్టరీని అమ్మటం ఇష్టం లేదేమో నాన్న, అందుకే సంతకాలు పెట్టే సమయానికి ఇలా గాలులు రావటం, పేపర్లన్నీ ఎగిరిపోవటం జరుగుతున్నాయి. మనం ఆ రోజు భూమి పూజకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆధారాలు దొరికాయి. వాటన్నిటి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో దోషులు ఎవరో తెలిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కాగితాల మీద సంతకం పెట్టడం మంచిదేమో, అప్పటి వరకు మనం వెయిట్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది నాన్న. ప్లీజ్ నాన్న, నా మాటను కాదనకండి అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి, నువ్వు చెప్పిన తర్వాత నేను కాదని ఎలా అంటాను, నీ ఇష్టమే నా ఇష్టం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు అపూర్వ, అది కాదు బావా, ఆల్రెడీ వాళ్ళు భూమి పూజ చేసేసుకున్నారు, ఇప్పుడు మనం కాగితాల మీద సంతకం పెట్టనంటే ఎలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. భూమి ఏదైనా చెప్పిందంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అపూర్వ. భూమి ఆలోచనే నా ఆలోచన కూడా. భూమి చెప్పిన విధంగా సాక్ష్యాలకు ఆధారాలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఈ ఫ్యాక్టరీని మీకే అమ్ముతాము, ప్లీజ్ దయచేసి ఇప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయకండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. సరే శరత్చంద్ర గారు, మీరు ఇంతలా చెప్పిన తర్వాత మేము కాదని ఎలా అంటాము, ఎప్పటికైనా ఆ ఫ్యాక్టరీ మాకే ఇవ్వాలి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇక ఆ ఫ్యాక్టరీ గురించి ఎవరు కూడా ఆలోచన చెయ్యరు. ఆ ఫ్యాక్టరీలో దొరికిన సాక్ష్యాలు ఆధారాలను పరిశీలించి అసలైన దోషి ఎవరో తెలుసుకున్న తర్వాతే ఆ ఫ్యాక్టరీని అమ్ముదాము. ఇప్పుడు నీకు సంతోషమేనమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. సంతోషమేనానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి పిన్ని, నువ్వు ఎక్కడ దొరికిపోతావోనని టెన్షన్ పడుతున్నావా అని భూమి అంటూ ఉంటుంది. నేను దొరికిపోవడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది. మా అమ్మను చంపింది నువ్వే, అక్కడ దొరికిన ఆధారాలు కూడా నీవే పిన్ని. త్వరలోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నువ్వే అసలైన దోషివని తెలిసిపోతుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ టెన్షన్ పడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు భూమి అని చెప్పి అంటూ ఉంటుంది. పిన్ని, తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు దొరుకుతారు పిన్ని. ఇన్ని రోజులు దొరకకుండా బాగానే ప్లాన్ చేశావు, కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేసింది నలుగురికి తెలియపోతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మమ్మీ, ఈ భూమి నిన్ను టెన్షన్ పెట్టడానికి అలా మాట్లాడుతుంది, పద మమ్మీ మనం వెళ్దాం అని నక్షత్ర అపూర్వని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, తప్పకుండా అసలైన దోషులు ఎవరో తేల్చుతాను. మా నాన్న ముందు తప్పు చేసిన నిన్ను నిలబెడతాను అపూర్వ. మా నాన్న నిన్ను ఎంతగానో నమ్మాడు. నువ్వు మోసం చేశావని మా నాన్నకు తెలియాలి, మా అమ్మ చావుకు కారణం నువ్వేనని తెలియాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పోలీసులు బ్రేస్లెట్ తీసుకొని గోల్డ్ షాప్ దగ్గరకు వెళ్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పి షాప్ ఓనర్ అడుగుతూ ఉంటాడు. ఈ బ్రేస్లెట్ మీ షాప్లో కొన్నదేనా, ఒకసారి చెక్ చేసి చెప్పండి అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక గోల్డ్ షాప్ వాళ్ళు చెక్ చేసి ఇది మా షాప్లో కొన్నదే అని చెప్పి చెప్తూ ఉంటారు. దీన్ని ఎవరు కొన్నారో మీ దగ్గర డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, ఒకసారి చెక్ చేసి చెప్పగలరా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం సార్, మా దగ్గర గోల్డ్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటాము, డీటెయిల్స్ చెప్తాను, వెయిట్ చేయండి అని చెప్పి షాప్ ఓనర్ చెప్తూ ఉంటాడు.
కాసేపటి తరువాత సార్ ఈ బ్రాస్లెట్ కొన్నది ఈవిడే అని చెప్పి అపూర్వ ఫోటోని పోలీసులకు చూపిస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు అపూర్వ ఫోటో చూసి అపూర్వనా అని చెప్పి షాకింగ్గా అంటూ ఉంటే అవును సార్ ఈవిడే ఈ షాప్లో ఈ బ్రాస్లెట్ కొన్నది అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పి పోలీసు వాళ్ళు బ్రాస్లెట్ తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు. అపూర్వ గారి బ్రాస్లెట్ అక్కడ ఉండటం ఏంటి అంటే శోభచంద్ర గారి మర్డర్కి అపూర్వ గారికి ఏదైనా సంబంధం ఉండుంటుందా అని పోలీసు వాళ్ళు మనసులో అనుకుంటారు. ఇక మరోవైపు భూమి శోభచంద్ర ఫోటోని చూసుకుంటూ అమ్మా నీ చావుకు కారణమైన ఆ అపూర్వను నాన్న ముందు దోషిగా నిలబెట్టే సమయం దగ్గర పడుతుందమ్మా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎస్ఐ శరత్చంద్ర ఇంటికి వచ్చి శరత్చంద్ర గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి పరిగెత్తుకుంటూ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి ఎస్ఐ గారు ఏంటి ఇలా వచ్చారు, మీ ఇన్వెస్టిగేషన్లో మా అమ్మను చంపింది ఎవరో తెలిసిందా అని భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి ఎవరొచ్చారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటారు. మొన్న బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసిన ఎస్ఐ వచ్చారు నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. రండి ఎస్ఐ గారు లోపలికి, ఏంటి ఇలా వచ్చారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ రోజు బ్రాస్లెట్ దొరికింది కదా శరత్చంద్ర గారు, బ్రాస్లెట్ని తీసుకొని గోల్డ్ షాపుకు వెళ్ళాము. గోల్డ్ షాప్లో ఈ బ్రాస్లెట్ ఎవరు కొన్నారు అని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఈ బ్రాస్లెట్ ఎవరు కొన్నారు ఎస్ఐ గారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఎవరో మీరు కూడా చూడండి అని చెప్పి ఎస్ఐ అపూర్వ ఫోటోని శరత్చంద్ర భూమికి చూపిస్తూ ఉంటారు. అంటే మా అమ్మను చంపింది ఆ అపూర్వనేనా ఎస్ఐ గారు అని భూమి అడుగుతూ ఉంటుంది. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నీ బ్రాస్లెట్ ఉందంటే నువ్వే మా అమ్మను చంపినట్టు కదా అపూర్వ అని చెప్పి భూమి నిలదీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.